2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఈరోజు మనం అసలు ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే ఏంటి అనేది తెలుసుకోబోతున్నాము. మనతో పాటు జీవీఎన్ రాజు గారు ఉన్నారు. సో సార్ గురించి చెప్పాలంటే 2-3 ఎపిసోడ్స్ కూడా ఇంట్రడక్షన్కి చాలా తక్కువ. అంత సర్టిఫికేషన్తో హీఈస్ ఎ నేషనల్ ట్రైనర్ అండ్ ఐఐఈసిటి అంటే ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్కి సంబంధించిన కోర్సెస్ ట్రైనింగ్స్ ఇస్తారు. ఎస్పెషలీ ఇన్ ఆంటర్‌ప్రెన్యూర్ రంగంతో పాటు ఇంకా ప్రముఖ అంటే నేషనల్ వైడ్గా చాలా ప్రముఖ చెందినవారు. సో తనకు ఎన్నో కంట్రీస్ నుంచి ఆహ్వానం వచ్చింది. తన ట్రైనింగ్స్ అసలు గొప్పతనం అంత ఇంత కాదనమాట. సో వీరి గురించి మనము ఇప్పుడు తెలుసుకోబోతున్నాము. అండ్ మన సుమన్ టీవీ ప్రేక్షకులకి ఆ బెస్ట్ ఇంటర్వ్యూ జరగబోతుంది ఇప్పుడు. సో బీ రెడీ అండ్ బీ వాచ్. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, గవర్నమెంట్ రంగంలో కూడా మీకు అనుభవం ఉంది. సో చాలా వరకు మన ఇండియన్ ట్రెడిషన్, ఇండియన్ సైకాలజీని బట్టి 1st తారీఖు వస్తుందంటే ఏదో కొత్త గొప్ప నంబర్ మన అకౌంట్స్లో చూస్తే ఒక తృప్తి అనమాట. అది ఎప్పుడు 3rdకి ఖర్చు అయిపోతుంది అనుకోండి, కానీ ఒక సాటిస్ఫాక్షన్. ఉద్యోగం చేయడమే బెస్ట్ అంటారు చాలా వరకు. ఇప్పటికి కూడా మైండ్ సెట్ అలానే ఉంది. కాకపోతే ఇప్పుడు అంటే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కూడా ఒక స్టార్టప్ చెయ్యాలి అంటే ఎంత లక్షల్లో జీతాలు ఉన్నా కూడా స్టార్టప్ ప్లాన్ చేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? ఉద్యోగమే చాలా, లేకపోతే బోత్ వీ కెన్ మేనేజ్? ఫస్ట్ థింగ్, ఇక్కడ ముఖ్యమైన విషయం ఏంటంటే మీరు సాఫ్ట్వేర్ రంగం అన్నారు సార్. ఇక్కడ నుంచి సాఫ్ట్గానే ఉంటుంది, కానీ సాఫ్ట్వేర్ రంగం అంతా టెన్షన్ ఎక్కువ ఉంటుంది. బికాజ్ వాళ్ళకి డెడ్ లైన్స్ ఉంటాయి. అక్కడంతా కూడా ఫిజికల్ వర్క్ అంటే ఎక్కువ బ్రెయిన్తో వర్క్ చేయాలి. తర్వాత అక్కడ వాళ్ళకి చాలా వరకు స్ట్రెస్ ఉంటుంది. మళ్ళీ చెప్తున్నాను, ఉద్యోగం అనేటువంటి దాంతో పాటు ఇంకేదైనా చేయాలంటే పాపం సాఫ్ట్వేర్ వాళ్ళకి టైం కూడా ఉండదు. డిఫరెంట్ కాంటినెంట్స్ తోటి వాళ్ళకి టచ్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఇంగ్లాండ్ అయితే ఒకటి, అమెరికా అయితే ఒకటి, ఇలాగా డిఫరెంట్ ప్లేసెస్ ప్రకారంగా వీళ్ళ షిఫ్ట్లు కూడా మారుతుంటాయి. ఒకటి. రెండోది ఏంటంటే వారెన్ బఫెట్ చెప్పినట్టుగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక సెకండరీ ఇన్కమ్ ఉండాలి సార్. ఏ ఫ్యామిలీకైనా ఏ ఇండివిజువల్కైనా కూడా. అంటే వాళ్ళకి స్కిల్ ఉండాలి. ఎవరైతే ఉండరో వాళ్ళు ఏమవుతారు అంటే మిగతా వాళ్ళకంటే తక్కువ సంపాదన కలిగి ఉంటారు, అంతే. దేర్ ఆర్ 2 థింగ్స్. ఒకటి యాక్టివ్ ఇన్కమ్, రెండోది ప్యాసివ్ ఇన్కమ్. వర్క్ చేస్తే వచ్చేది యాక్టివ్ ఇన్కమ్, వర్క్ చేయకపోయినా వచ్చేది ప్యాసివ్ ఇన్కమ్. ప్యాసివ్ ఇన్కమ్ అంటే ఏమిటి? ఏదో మనం ఒక ఇల్లు కట్టించాం, ఏదో అయిపోయింది, ఇప్పుడు దాని మీద రిటర్న్స్ వస్తున్నాయి. ఎక్కడో ల్యాండ్ కొన్నాం, మనం ఉన్నా లేకపోయినా చుట్టుపక్కల డెవలప్ అవుతుంటే ల్యాండ్ వాల్యూ పెరుగుతుంటుంది. కరెక్ట్ సార్. అంటే అది మన చేతిలో ఉండదు. అందుకోసం ఉన్నప్పుడు కొంచెమైనా మనం దాచుకోవాలి అంటుంటారు చూసారా, దాచుకొని రైట్ ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాంకులో ఒక 3 నెలల నుంచి 3 లక్షల రూపాయలు ఉన్నాయి, అలాగే ఉన్నాయి, ఎందుకు అవసరం కోసమే. అదే 3 లక్షలు తీసుకెళ్ళి వాళ్ళు స్టాక్ మార్కెట్లో ఈక్విటీలో పెట్టారు. సేఫ్గా పెట్టాలి, జాగ్రత్తగా పెట్టాలి. అక్కడికి వెళ్ళి మళ్ళీ డైలీ ట్రేడింగ్ ఉంటుంది. అవును సార్. అలాంటి వాటిలో పెడితే నీకు అంత అనుభవం ఉంటే పెట్టాలి, లేకపోతే ఎక్కువ ఆశకు వెళ్ళకూడదు. 3 లక్షలు పెట్టాడు అనుకుందాం, 1% అంటే ఎంత? 3,000 దాకా వచ్చేయాలి, అయిపోయింది. ఇంక వెళ్ళకూడదు. నువ్వు ఇంకా ఉంటే సాయంత్రం వరకు 6,000 రావచ్చు, 6,000 పోవచ్చు, లేదా 3 లక్షల్లో సగం పోవచ్చు. అంటే దేనికైనా కూడా మనిషి ఆశ ఎక్కువ కాబట్టి అలా కాకుండా చాలా జాగ్రత్తగా డిఫరెంట్ పాకెట్స్లో మనం మనీ ఇన్వెస్ట్మెంట్ చేసినట్టుగానే మనం ఉద్యోగం చేస్తూ మన పర్సనల్ ఎక్సలెన్స్ని పెంచుకుంటూ మనకి ఏ ఇంట్రెస్ట్ ఉందో ఆ ఇంట్రెస్ట్ వైపు వెళ్ళాలి. అప్పుడు లేకపోతే ఏమవుతుంది అంటే రేపు పొద్దున ఒక డోర్ క్లోజ్ అయితే ఇంకొక డోర్ ఓపెన్ అవుతుంది అంటాడు భగవంతుడు, ఇస్తాడు మనకి. కానీ అదేమిటో మనం తెలుసుకోలేకపోతే ఎట్లాగా? సో అక్కడ ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని, కానీ నా స్కిల్ ఏంటంటే నేను అందరితో బాగా మాట్లాడగలుగుతాను. అంటే నేను మార్కెటింగ్ రంగం వెళ్ళి, అయ్యో బాబు మార్కెటింగ్ కుదరదండి బాబు, ఎవరిని నేను కన్విన్స్ చేయలేను అని అనుకోండి. మరి నువ్వేం చేస్తావు? ఏదో ఒకటి చెయ్యి. ఏం చేస్తావు నువ్వు తెలుసుకో. నీ దగ్గరికి వచ్చేలాగా ఉంటే నీకు ఏదైనా స్కిల్ ఉందో ఆ స్కిల్ని డెవలప్ చేసుకో. నేను బాగా ట్యూషన్ చెప్పగలుగుతాను, మ్యూజిక్ చెప్పగలుగుతాను, నలుగురికి ఏదో యూట్యూబ్ పాఠాలే నేను చెప్పగలుగుతాను, నేను చదివిన ఒక మంచి స్టోరీ లాగా చెప్పగలుగుతాను. ఓకే, రికార్డ్ చేసుకో, యూట్యూబ్లో పెట్టు. చిన్న పిల్లలకి పంచతంత్ర కథలు అని పెట్టారనుకోండి, ఏం తక్కువేం కాదు. స్టోరీ టెల్లింగ్ ఈజ్ ద బిగ్గెస్ట్ థింగ్.
మన ఇండియన్ లేడీకి స్టోరీ టెల్లింగ్లో అత్యద్భుతంగా ఆవిడ చెప్తుంది. కెనడాలో ఆవిడకి PhD ఇచ్చారు, ఆనరీ డాక్టరేట్ ఇచ్చారు. కాబట్టి ఏది తక్కువ కాదు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు మొక్కల పెంపకమే ఇష్టం అనుకోండి, మీరు మొక్కలను బాగా పెంచడానికి తగ్గట్టుగా చూసుకోండి. నాకు ఎప్పుడు దేవుడి గుళ్ళు తిరగడం ఇష్టం అనుకోండి, అన్ని దేవాలయాలకు వెళ్ళండి, ఆ దేవాలయాలకు సంబంధించినవన్నీ కూడా చెప్పండి, ఆ దేవాలయ విశిష్టత చెప్పండి, ఆ దేవాలయం యొక్క పుట్టుపూర్వత్వాలు చెప్పండి, ఆ దేవాలయం ఎక్కడుందో చెప్పండి. బాగానే ఉంది. అలాగ కూడా యూట్యూబర్స్ ఇప్పుడు వచ్చేసారు. ఎగ్జాక్ట్లీ. గత 20 సంవత్సరాలతోటి 10 సంవత్సరాల క్రితంతో పోలిస్తే ఇప్పుడు చాలామంది ఇలాంటి యూట్యూబర్స్ కూడా ఒక అత్యద్భుతమైనటువంటి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్. అంటే నువ్వు ఉద్యోగం చేసుకుంటూ రోజు పేపర్ చదివో లేదా నీ ఇంట్రెస్ట్ పట్టుకొని ఇంట్లో కెమెరా, ఇంట్లోనే చాలు ఒక మూల కెమెరా పెట్టుకొని చక్కగా ఆ కెమెరాతోటో లేకపోతే ఇంక్లూడింగ్ మామూలు మన సెల్ ఫోన్ తోటి చిన్న చిన్న యూట్యూబ్ షార్ట్ ఫిల్మ్స్ కూడా తీసేస్తున్నారు. అలా చేసుకోవచ్చండి. అంటే అందరికీ అన్నీ రావు. ఒక విషయం చెప్తాను, నాకు ఇంట్రెస్ట్ అన్నప్పుడు, నేను ఒక కొత్త టెక్నాలజీ నేర్చుకోవాలనుకున్నప్పుడు ఎవ్రీథింగ్ ఈజ్ అవైలబుల్. మనకి భగవంతుడు లేకపోతే మార్టిన్ కూపర్ ఎవరైతే మన సెల్ ఫోన్ కనుక్కున్నాడు, ఆయన ఇచ్చిన గొప్ప వరం ఏమిటంటే సెల్ ఫోన్ కనిపెట్టాడు. అంటే నీకు ఫోన్ అక్కడే ఉంది, రికార్డర్ అక్కడే ఉంది, నీకు కొత్త యాప్ కావాలంటే అక్కడే ఉంది, ఆ యాప్ని ఎలాగ వర్క్ చేస్తుందో నీకు చెప్తుంది, పోనీ ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తుంది. మనకు కావాల్సిందంతా ఏంటంటే కేవలం ఇంటెన్షన్ ఉండాలి. అది లేకపోతే కష్టం. ద ఇంటెన్షన్ టు డెవలప్. ఓకే, అంతే కదా. సంకల్పం అంటారు కదా. మనం దేవుడి దగ్గర దండం ఏం చేసుకున్నారంటే ఏమో ఇట్లా పెట్టేసి వచ్చాయంటే, అంటే ఇట్స్ ఓన్లీ మెకానికల్ కాదు కదా. నువ్వు సంకల్పం చేసుకో. అంటే దేవుడి దగ్గర అని కాదు, అసలు మామూలుగా ఎలా అన్ని చోట అంతటా భగవంతుడు ఉన్నాడు కాబట్టి సంకల్పం చేసుకొని దాని మీద వర్క్ చేయి, పని అయిపోతుంది. అసలు సంకల్పం ఉండదు, పని చేయదు. అవును సార్, యాక్షన్ తీసుకోడు. మనం మార్టిన్ లూథర్ కింగ్, ఐన్స్టీన్, తర్వాత ఇలా గొప్ప గొప్ప రమణ మహర్షి, లేకపోతే భగవద్గీత ఇవన్నీ చదివేసి నా దగ్గర బోల్డ్ నాలెడ్జ్ ఉంది. ఆ నాలెడ్జ్ నువ్వు యూజ్ చేసుకోకపోతే, ట్రాన్స్ఫార్మ్ చేసుకోకపోతే ఇంక మనం ఎందుకు? అక్కడ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రాదు, పోతుంది. అప్పుడు ఏమవుతుంది? బానిసత్వం వస్తుంది. ఎంతసేపు ఉద్యోగమే చేయాలి. ఎందుకు? మా పై వాళ్ళు కూడా ఉద్యోగమే చేశారు కదా, మా తాత తండ్రులు కూడా ఉద్యోగమే చేశారు కదా. పాపం వాళ్ళంట రైతులంట, అందుకోసం ఉద్యోగం చేస్తే బాగుంటుంది. వాళ్ళకి తెలియదు. కానీ రైతు చాలా కష్టపడతాడు. కాబట్టి రైతు నిజంగా కష్టపడేట్టుగా ప్రతి ఒక్కళ్ళు కనుక కష్టపడితే చాలా గొప్ప ఆంటర్‌ప్రెన్యూర్స్గా అవుతారండి. సార్, ఎందుకంటే ఒక విషయం చెప్తున్నాను, ఇప్పుడున్న టెక్నాలజీని వాడుకొని చక్కగా డెవలప్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం ఒక ఎడ్యుకేషన్ పోర్టల్ ఒకటి వచ్చింది, బైజూ అని. ఏమిటది? అందరూ ట్యూషన్లు చెప్పేవాళ్ళు, ఇప్పుడు అక్కడ ట్యూషన్ చెప్తున్నాం, ఆన్లైన్లో మనం ట్యూషన్ చెప్తున్నాం. మరి అది ఒక గొప్ప ఐడియా కాదా? ఇప్పుడు అంటే మరి దానికి పెట్టుబడి కావాలి కదా సార్. నువ్వు మామూలుగా స్టార్ట్ చేస్తే పెట్టుబడి వాళ్ళే వచ్చేస్తారు. వెంచర్ క్యాపిటలిస్ట్ అంటే వాళ్ళే కదా. ఎవరు బాగా జరుగుతుందో వాళ్ళ దగ్గరికి వచ్చేసేసి నేను తీసుకుంటాను, నేను నీకు చేస్తాను, నేను నీకు సపోర్ట్ ఉంటాను అంటారు. అప్పుడు మనం హ్యాపీ కదా. కరెక్ట్ సార్. మన ఐడియాస్ మనం కంటిన్యూ చేస్తూ ఉండొచ్చు. సో ఈ ఉద్యోగం అనేది ఏమిటో తెలుసా అండి? ఉద్యోగం అనేది ఎంప్లాయ్మెంట్ ఈజ్ అన్ ఎడిక్షన్. ఇది నేను ఎక్కడ చదివి చెప్పింది కాదు, నేను నా హృదయంలో నుంచి చెప్తాను. ఇది ఒక పెద్ద ఎడిక్షన్. అంటే రోజు వెళ్ళకపోతే ఆ సంచి పట్టుకొని అక్కడికి వెళ్ళి లంచ్ చేయకపోతే, ఈవినింగ్ అయ్యి రాకపోతే, వెళ్ళి తిరగకపోతే కాదు. హ్యాపీగా ఇంట్లో ఉండి ఇప్పుడు సాఫ్ట్వేర్ వాళ్ళందరూ ఇప్పుడు ఏం చేస్తున్నారు? కోవిడ్ తర్వాత అంతా కూడా ఇంట్లోనే చేసుకుంటున్నారు కదా. అది వాళ్ళకున్నటువంటి వెసులుబాటు. కానీ ఒక సివిల్ ఇంజనీర్ ఇంట్లో కూర్చొని చేయలేడే, బయటికి వెళ్ళాలి, సూపర్వైజ్ చేయాలి. కానీ సివిల్ ఇంజనీర్ కూడా ఇక్కడ నుంచి, నేను సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించినంత వరకు ఏమండి మామూలుగా మీరు చేసే తప్పులు ఏమిటి అని ఒక విజ్ఞానాన్ని అందించాడనుకోండి, ఇది అవుతుంది. నేను ఒక చిన్న విషయం చెప్తాను. ఒకసారి మా ఇంట్లో కమోడ్ క్లాగ్ అయిపోయింది, వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది. నేను వీళ్ళకి ఫోన్ చేస్తున్నాను. ఫోన్ చేస్తున్నప్పుడు 2-3 ప్లంబర్స్ దొరకలేదు. మనం అక్కడ ఇంట్లో క్లాగ్ అయిపోయి ఓవర్ఫ్లో అయిపోతే ఎట్లా ఉంటుంది? ఒక్క క్షణం ఆలోచించాను, లెట్ మీ సీ హౌ టు ఓవర్కమ్ ద క్లాగ్ ఇన్ ద కమోడ్ అని కొట్టాను. ఫస్ట్ దొరికింది. మీరు చెప్తే నమ్మరు. ఇంట్లోకి వెళ్ళి మన వాటర్ బాటిల్స్ ఉంటాయి కదా, యూజ్ అండ్ త్రో వాటర్ బాటిల్స్, ఆ వాటర్ బాటిల్ సగం కట్ చేసి దానికి ఒక స్టిక్ పెట్టేసి దాని లోపల తీసుకెళ్ళి ఒక 6 సార్లు అంటే కరెక్ట్గా 20 సెకండ్లో పని అయిపోయిందండి. అంటే మనకు ఆ సమయానికి అది గుర్తు రావాలి. కానీ ఆ పెట్టినటువంటి వాడు ఒక మామూలు వ్యక్తి. దాంట్లో చూస్తే నాకు ఆశ్చర్యం వేసిందంటే
దాదాపు ఒక 12 లక్షల మంది చూశారు దాన్ని. గ్రేట్ థింగ్ సార్. సో Smallest అంతగా things. ఎస్ సార్. మరి దానివల్ల అప్పుడు దాని ప్రకారం మనకి యూట్యూబ్ నుంచి మనకైతే ఆదాయం వస్తుంది కదా. కరెక్ట్. కానీ ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎంప్లాయ్మెంట్లో ఆల్రెడీ కనుక మీరు ఉన్నట్లయితే, మీకు ఇలాంటి ఆలోచన ఉన్నట్లయితే ఇప్పుడున్న టెక్నాలజీ యూజ్ చేసుకోండి, బాగా డబ్బులు సంపాదించండి. లేదు నాకు ఇంకొక ఆలోచన ఉందనుకోండి, యూ మస్ట్ హ్యావ్ అట్లీస్ట్ 2 incomes. 2 incomes డజంట్ మీన్ దట్ బోత్ హస్బెండ్ అండ్ వైఫ్ వర్క్స్. నాకు తెలిసిన వరకు విమెన్కి ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చి విమెన్ ఇంటించి చేసుకోగలిగేటువంటి బోల్డ్ అంత విషయాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఆ స్వేచ్ఛనిచ్చి స్పౌసెస్ తర్వాత పేరెంట్స్ వాళ్ళని ఎంకరేజ్ చేయాలి. దే ఆర్ ద జెమ్స్, దే కెన్ డూ ఎనీథింగ్ ఇన్ ద వరల్డ్. ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ రావాలి. ఐ ఫీల్ అషేమ్డ్ వెన్ పీపుల్ సే 33% ఇవ్వాలి విమెన్కి అంటారు. ఎందుకు 33% ఇవ్వాలి? 50% ఎందుకు కాకూడదు? సగం అంటాం కదా, అర్ధభాగం అంటాం కదా, ఎందుకు కాకూడదు? దిస్ ఈజ్ మై ఒపీనియన్. ఎస్ సార్. ఎవ్రీబడి హాజ్ ఈక్వల్ రైట్. దెర్ ఆర్ ఓన్లీ 2 things. ఏమిటంటారు, ఆడ మగ, బీదవాడు ధనికుడు, ఈ 2 కులాలు ప్రపంచంలో, ఇంకేమీ లేవు. సో కాబట్టి ఎస్ మేడం, వాట్ యు సెడ్ ఈజ్ రైట్. తప్పకుండా సెకండరీ ఇన్కమ్ ఉంచుకోవాలి. ఆ సెకండరీ ఇన్కమ్ మనకి ఏ విధంగా కావాలనేటువంటి ముందుగా మనం అర్థం చేసుకుని దాని గురించి వర్క్ చేసుకుంటూ ఉండాలి. ఇవి ఓకే, నేను యంగ్ ఏజ్లో జాయిన్ అయ్యాను, 28, 26, 25లో ఉద్యోగంలో జాయిన్ అయ్యాను. నాకేం ఆలోచన ఉండాలి అంటే, ఎంతకాలం చేస్తాం? ఓ 10 సంవత్సరాల పాటు చేస్తాం. 10 సంవత్సరాల తర్వాత ఏమొస్తుంది? వాట్ ఈస్ ద లేటెస్ట్ ట్రెండ్ అమ్మా ఇప్పుడు? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ. దేని గురించి చదువుకోండి, దాని గురించి వర్క్ చేయండి, దాని గురించి సర్టిఫికేషన్స్ తీసుకోండి, దాని మీద వర్క్ చేస్తున్న వాళ్ళతో క్లోజ్గా వర్క్ చేయండి. మనం రీసెంట్గా ఉన్న యుద్ధం గురించి చూస్తే, ఇక్కడ ఇజ్రాయిల్ మీద దాడులు, ఇవన్నీ ఇజ్రాయిల్ వాళ్ళు హమాస్ మీద దాడి ఇవన్నీ జరుగుతున్నాయి కదా. ఇప్పుడు లేటెస్ట్ న్యూస్ ఏంటి తెలుసా? అంత ఖచ్చితంగా బాంబింగ్ చేసి అక్కడ కరెక్ట్గా ఆ బిల్డింగ్ని ఎలా కూడగొడుతుందంటే, ఇట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఓకే. ఒక ప్రదేశంలో ఒక చోట ఒకదాన్ని టార్గెట్ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మరి దాన్ని చదువుకోవాలి కదా ఇప్పుడు మనం. కరెక్ట్ సార్. అంటే మన జనాల్లో ఏమిటంటే ఎక్కువ యువతలో బద్ధకం పోవాలి. ఎస్ సార్. అప్పుడు అన్ని ఇన్కమ్స్ వస్తాయి. ఓకే. హార్డ్ వర్క్ ఆర్ స్మార్ట్ వర్క్ అని అడుగుతుంటారు సార్. అవునండి. ఫస్ట్ పని చేయాలి, అదే స్మార్ట్ వర్క్ మారుతుంది అంటారు మీరు చెప్పిన దాంట్లో చాలా అర్థం అక్కడే ఉంది. హార్డ్ వర్కా స్మార్ట్ వర్కా? హార్డ్ కాదు, స్మార్ట్ కాదు, వర్క్ చేయాలి ముందు. యూ స్టిల్ రిమెంబర్ ద బ్యూటిఫుల్ కోట్ బై నైకీ షూస్ ఉన్నాయి సరే. అవును సార్. వాళ్ళ టైంలో ఏం చేయాలో తెలియక కొంచెం లోగా ఉన్నప్పుడు సంబడి హ్యాస్ గివెన్ ఎ బ్యూటిఫుల్ ట్యాగ్ లైన్. ఏం తెలుసా అండి? నైకీ అంటే ఏంటంటే కింద ట్యాగ్ లైన్, జస్ట్ డూ ఇట్. షూ వేసుకోగానే నువ్వు స్పోర్ట్స్ మ్యాన్ కావు, ముందు పరిగెట్టు బాబు. బ్యాట్ పట్టుకోగానే కాదు, క్రీజ్లోకి వెళ్ళు. బాల్ చేతిలో పట్టుకోగానే ముందు బాల్ వేయి. నా దగ్గర ఇన్ని పుస్తకాలు ఉన్నాయి, ట్రాన్స్ఫర్మేషన్ లేదు, ఏం చేస్తావు? ఎందుకు పనికిరావు? ఇంట్లో అన్ని వస్తువులు ఉన్నాయి, అమ్మ కొండం రాదు, అమ్మాయి కొండం రాదు, ఏం చేయవు? ఇంట్లో స్టాక్ ఉంది కానీ వండడం రాదు, ఎందుకు ఇంకా? సో అలాగా మన దగ్గర ఆలోచనలు బోలెడు ఉంటాయి. వాటిని మనమైనా ఇంప్లిమెంట్ చేయాలి, లేకపోతే ఇంప్లిమెంట్ చేస్తున్న వాళ్ళని చూసి నేను నేర్చుకోవాలి. ముందు మనం పని చెయ్యాలి. స్మార్ట్ వర్క్, హార్డ్ వర్క్ కాదు, ఫస్ట్ వర్క్. సో సార్, మరి మీలాంటి ప్రముఖులు, మీలాంటి గైడెన్స్ చాలా మందికి అవసరం. ఇప్పుడు సొసైటీ ఈజ్ వెయిటింగ్ సార్. ఎందుకంటే ఆ రైట్ గైడెన్స్, ఆ రైట్ ట్రూ వాల్యూ ఆఫ్ ఆంటర్‌ప్రెన్యూర్ గురించి చాలామంది వేచి చూస్తున్నారనమాట. మహిళలు కానివ్వండి, ఇంకా ఇతర ఉద్యోగస్తులు కానివ్వండి, సెకండరీ ఇన్కమ్ రిలేటెడ్ థింగ్స్ కానివ్వండి, వీళ్ళకి మీ గైడెన్స్ పొందాలంటే వీళ్ళు ఎలా సంప్రదించాలి సార్ మీకు? వాళ్ళు సంప్రదించవచ్చమ్మా. ఇంకోటి ఏమిటంటే, ఫస్ట్ వాళ్ళ ఆలోచనల ముందు అన్ని పెట్టి, ఆలోచనతోటి వాళ్ళు ఏం అడగాలనుకున్నారో వాళ్ళ ప్రశ్నల ముందు సిద్ధం చేసుకొని, అప్పుడు వాళ్ళు అడిగితే నేను సమాధానం చెప్పగలను. అదే ఫోన్ చేసి సార్ ఐ వాంట్ టు బికమ్ అన్ ఆంటర్‌ప్రెన్యూర్ సార్, ఏం చేయాలి అని అంటే ఓవర్ ఫోన్ చెప్పడానికి కుదరదు. Yes, they can consult us. Yes sir. So how can they consult? They can reach me on this number. Okay. And they can definitely approach. Then we will definitely guide them. We will give them such a guidance. హ్యాండ్ హోల్డ్ కూడా చేస్తాము. ఓకే. మంచి యాక్షన్ ప్లాన్ చెప్తాము. ఓకే. తర్వాత వాళ్ళకున్న స్కిల్స్ నుంచి ఏం చేస్తే బాగుంటుందో కూడా చెప్తాం. సో సార్, మీలాంటి వాళ్ళ గైడెన్స్ అందరికీ కావాలి అంటే, ఎస్పెషల్లీ ఫర్ ద ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్, మిమ్మల్ని ఎలా సంప్రదించవచ్చు సార్? అదే మనకి ఇక్కడ కనబడుతున్నటువంటి నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఫస్ట్ రైట్ డౌన్ ఆల్ ద పాయింట్స్ సార్, వాట్ దే వాంట్ టు డిస్కస్. సో ద డిస్కషన్ విల్ బి కంప్లీటెడ్ ఇన్ ద నెక్స్ట్ 6 to 7 minutes. అయ్యేలాగా వాళ్ళు చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే
ఓవర్ ఫోన్ కూడా గైడెన్స్ ఇవ్వచ్చు. సో ఎలాంటి ట్రైనింగ్స్ ఇస్తారా? ఎలాంటి ట్రైనింగ్స్ కూడా ఉన్నాయండి. 1 day ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా మేము కండక్ట్ చేస్తున్నాం విమెన్ ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ మీద. ఓకే. అయితే నార్మల్గా ఏంటంటే వెన్ వీ హ్యావ్ మోర్ నెంబర్ దెన్ విల్ కండక్ట్ ఇన్ బ్యాచ్. ఓకే. సో అది మామూలుగా నెలకొకటి అలా జరుగుతూ ఉంటుంది. ఓకే.